ఈసారి ఏ పార్టీ రావాలనుకుంటారు? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఎందుకు వైఎస్ఆర్సీపీ పార్టీ? సంక్షేమ పథకాలు కానీ అమ్మ ఒడి కానీ అన్ని పథకాలు చేశారు. కానీ చిన్న రోడ్లు గిట్లని ఎన్ని జరుగుతూ ఉన్నాయి. ప్రతిపక్షంలో ఏం మాట్లాడలేక అదేదో చెప్పడం తప్ప ఏం లేదు. జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన పథకాలు ప్రతి ఒక్కరు ఉపయోగపడ్డా. ఆ పార్టీ ఈ పార్టీ ఏం లేకుండా తెలుగుదేశం వాడు బీజేపీ వాడు మొత్తానికి ఇచ్చేసాడు ఆల్రౌండ్. మనం ఒక పంచాయతీలో ఎన్ని ఇళ్ళు ఉన్నాయో అన్ని ఇళ్ళకి ఒక పథకం పోయింది. పథకం బాగున్నాడు చెప్పను. నువ్వే మా నమ్మకం అంటున్నారు. జగన్ అంటే ఎందుకు అంత నమ్మకం? నమ్మకం చేసిండు కాబట్టి నమ్మకం. అది ఇప్పుడు ముందు వచ్చాడు కదా 4 సంవత్సరాలు చేస్తున్నాడు కదా, చేసిన నమ్మకం. మళ్ళీ చేస్తాడు, ఏదైనా చేస్తాడని. మీ ఇంట్లో ఏమైనా జరిగిందా మంచి? మా అమ్మాయికి అమ్మ కూడా వచ్చింది, నాకు రైతు భరోసా వచ్చింది, వచ్చాయి. ఈసారి మళ్ళీ ఇదే ప్రభుత్వం కావాలనుకుంటున్నారా, ప్రభుత్వం మారాలనుకుంటున్నారా? ఆయన్నే చంద్రబాబు చూసి వాళ్ళందరా చూడడం ప్రభుత్వం అయితే అనుకోవచ్చు. చూసిన ప్రభుత్వం కదా. మాకు ఈసారి ఏంటి మేము చేస్తామంటున్నారు కదా. ఇంక ఏంటి చేస్తాం లేదు, ఇంకా గుర్తులేదు పని కాదు. చేసేది లేదు. ఇద్దరు ముగ్గురు కలుసుకొని ఏం చేస్తారో ఒకరైతే చేయగలుగుతారు. ఏదైనా నిర్ణయం తీసుకోవాలి కదా. ఇద్దరు నిర్ణయం చూసుకుంటారు. అవన్నీ పనికిరాని పార్టీలు పనికి మారుతాను. మీ నియోజకవర్గంలో ఎమ్మెల్యే ఈసారి ఎవరు? మా నియోజకవర్గంలో ఎమ్మెల్యే ఉన్నాడు చంద్రశేఖర్ మేకపాటి రాజగోపాల్ రెడ్డి గారు. ఆయన కొంచెం అనుమతి కానీ మరి అనుభవం వస్తే పర్వాలేదు. ఆయన కూడా చూస్తాం. మరి సీఎం జగన్మోహన్ రెడ్డి. ఆంధ్రాలో ఎవరు సీఎం కావాలనుకుంటున్నారు? జగన్మోహన్ రెడ్డి కావాలనుకుంటున్నాను. ఎందుకు జగన్మోహన్ రెడ్డి అంటున్నారు మీరు? ఎందుకు జగన్మోహన్ రెడ్డి అంటే ఆయనకి పార్టీలు అతీతంగా అనేక సంక్షేమ పథకాలు ప్రతి ఒక్కరికి అందుతుంది. ఏ ఒక్క రూపాయి లంచం లేకుండా, ఎవరితో సంబంధం లేకుండా, ఏ జన్మభూమి కమిటీలు లేకుండా. నా టైంలో నాకు మా చిన్న పల్లెటూరు అయితే 50 మంది పెన్షన్ల వాళ్ళు ఉంటే మాకు 3 ఇచ్చేవాళ్ళు సంవత్సరానికి. కమిటీ వాళ్ళు 2 తీసుకునేది, నాకు 1 ఇచ్చేది. మాకాడ 55 మంది తీసుకోవాల్సిన లబ్ధిదారులు ఉండేవాళ్ళు. రోజు గలబ. ఈరోజు రేషన్ కార్డు కానీ అసలు ఏ కావాలనుకుంటే ఎవరితో సంబంధాలు లేవు. పిల్లకాయలు వాలంటీర్లు బ్రహ్మాండంగా ప్రతి ఇంటికి వచ్చి తలుపు తెల్లవారుజామున 4 గంటలకు ఇచ్చిపోతారు డబ్బులు. బ్రహ్మాండంగా ప్రభుత్వం. మళ్ళీ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అవుతారు. ఎన్ని పార్టీలు వచ్చినా ఇంకా 10 పార్టీలకి అయిపోయి ఎవరు ఏమి చేయలేరు. దాంట్లో కూడా ఇబ్బంది లేదు. వాలంటీర్లు పని బాగా చేస్తున్నారా? వాలంటీర్లు లేకుండా ఉంటే కరోనా టైంలో చచ్చిపోయి ఉండేవాళ్ళు. ఎందుకంటే ఏ తల్లిదండ్రులు మా పిల్లకాయలు కూడా బయట మమ్మల్ని కూడా చూడాల. మమ్మల్ని తలుపు తట్టి వాళ్ళు మెడిసిన్ ఇచ్చిండ్రు, మంచి ఇచ్చిండ్రు, చెడ్డ ఇచ్చిండ్రు. ఒక క్యాన్ నీళ్లు కావాలన్నా వాలంటీర్ తెచ్చి ఇచ్చిండ్రు. చాలా పెద్ద ముసలి వాళ్ళు చాలా బాగా కాపాడిన వాళ్ళు. వాళ్ళని వద్దంటే ఇంకా అసలు చరిత్ర నిలబడలేదు. మన కరోనా చాలా వాళ్ళే వైద్యులు. మరి రేషన్ బియ్యం కానీ ప్రతి ఇంటికి రేషన్ బియ్యం తీసుకొచ్చిస్తున్నారు. ఏ ముసలి వాళ్ళు ఆడికి పోవాల్సిన అవసరం లేదు. పెన్షన్ మీకు చెప్పబడలేదు కదా, అందరికి తెలిసిన విషయమే. 4 గంటలకు డోర్ తట్టి. మరి టీడీపీ ప్రభుత్వంలో మా చిన్న విలేజ్ లో మా కాడ 134 పెన్షన్లు ఉన్నాయి. అప్పుడు ఇవాళ 400 పెన్షన్లు ఉన్నాయి. ఆ రోజు 1000 రూపాయలు, ఇవాళ 3000. తెల్లవారుజాము 4 గంటలకు ఇస్తారు. మరి వాళ్ళు ఎందుకు ఈ జన్మభూమి కమిటీ వాళ్ళని అక్కడ పంచాయతీ ఆఫీసులో ముసలి వాళ్ళు కూర్చొని మంచినీళ్ళు ఇచ్చేవాళ్ళు సొరపోయిన రోజులు ఉన్నాయి. అందువల్ల జగన్మోహన్ రెడ్డి తప్పనిసరిగా ఇప్పుడు ఆయన చెప్తున్నారు 175 అనే. అయినా ఆశ్చర్యపడే అవసరం కూడా లేదు. ఈసారి మీ నియోజకవర్గం ఎమ్మెల్యే మాకు రాజగోపాల్ రెడ్డి గారు, సీఎం జగన్మోహన్ రెడ్డి గారు. దాని సత్యం. జగన్ గారి ప్రభుత్వంలో మహిళలకు మంచి జరుగుతుందా? జరుగుతుంది. ఏం జరుగుతుందమ్మా? ఏం జరుగుతుందంటే ఇట్లాగా వ్యాపారానికి సహాయం చేశారు. అమ్మఒడని పథకాలు మాకు ఆసరా వచ్చినాయి. అట్లాగా ఒక్కొక్కటి అన్ని మాకు స్థలం వచ్చింది, ఇళ్ల స్థలము. అట్లాగా ఒక్కొక్కటి బాగానే వచ్చినాయి. మరి టీడీపీ ప్రభుత్వంలో ఇవన్నీ వచ్చినాయా? అప్పుడేమి రాలేదు మామూలుగా. ఇప్పుడు ఈ మధ్య రీసెంట్ గా రోడ్డు కూడా వేసారు మాకు. నిన్నే స్టార్ట్ చేసి వేసేసారు. రోడ్ లేదు మొన్న దాకా, ఈ నెల నుంచి. ఇప్పుడు రోడ్డు కూడా వేసేసిండ్రు. అభివృద్ధి కూడా జరుగుతుందా? జరుగుతుంది. మరి ఈ ప్రభుత్వం బాగుందా బాలేదా? బాగుంది. మరి మీ నియోజకవర్గంలో ఎమ్మెల్యే ఎవరు కావాలనుకుంటున్నారు? వైఎస్ఆర్ఏ. మరి సీఎం జగన్. జగన్ అన్న ప్రభుత్వంలో లేడీస్ కి మంచి జరుగుతుందా? ఏం జరుగుతుంది? అన్ని పథకాలు వస్తున్నాయి. మీరేం చదువుతున్నారు? ఇంటర్ ఫస్ట్ ఇయర్. మీకేం వస్తున్నాయి? అమ్మఒడి వస్తుంది. మరి అంతకు ముందు కూడా వచ్చినాయా మీకు? రాలేదు. ఈ ప్రభుత్వం బాగుందా? గుడ్. ఎడ్యుకేషన్ వాళ్ళకి మొత్తం బాగున్నాయా ఫెసిలిటీస్ గానీ? ఫైనా. మరి కాలేజీలో అంతకు ముందు మీరు స్కూల్లో చదువుకున్నారు కదా, ఆ స్కూల్లో ఎలా ఉన్నాయి?
ఫస్ట్ లో అన్ని ఫెసిలిటీస్ లేవు. జగన్ ప్రభుత్వం వచ్చాక నాడు నేడు అని కిట్స్ ఇచ్చారు. స్కూల్ కూడా ఇంకా ఎక్స్ట్రా రూమ్స్ కట్టించారు, అన్ని బాగా కట్టించారు. ఈసారి జగనన్న ప్రభుత్వం కావాలనుకుంటారా, ప్రభుత్వం మారాలనుకుంటారా? జగనన్న ప్రభుత్వం. మీకు ఓటు వచ్చిందా? లేదు. మీ ఓటు వస్తే ఫస్ట్ ఓటు ఎవరు వేయాలనుకుంటున్నారు? జగన్. జగన్ గారి ప్రభుత్వం బాగుందా? బాగుంది. జగన్ గారి ప్రభుత్వంలో అభివృద్ధి జరుగుతుందా? మాకైతే జరిగింది. మాకు అన్ని పథకాలు వచ్చాయి. ఏమొచ్చినాయి? ఏం ఇబ్బంది లేకుండా జరిగింది. అమ్మ ఒడి వచ్చింది, ఆసరా వచ్చింది, ఇల్లు వచ్చింది, రోడ్డు వచ్చింది. ఎన్నేళ్ళ నుంచి రోడ్డు కూడా లేదు, సిమెంట్ రోడ్డు వచ్చింది. ప్రస్తుతానికి అన్ని అభివృద్ధి ఏమో మా వరకు బాగా జరిగినాయి. అన్ని ఇబ్బంది ఏం లేదు. అంతకుముందు టీడీపీ ప్రభుత్వంలో ఇవన్నీ జరిగినాయా? ఇవన్నీ జరగల. సైడ్ ఫుడ్ స్టాల్ పెట్టుకున్న వాళ్ళకి ఏదో ఇస్తున్నారంటగా, బిజినెస్ చేసుకునే వాళ్ళకి అది 10,000 బండి మీద 10,000 ఇస్తారు. అది ఇచ్చారు. అది జగన్ తోడ ఏదో పథకం ఉంది. మరి ఎలా అనిపిస్తుంది ప్రభుత్వం 50 నెలల్లో? ఈ 5 ఏళ్లలో ఇబ్బంది లేకుండా బాగుంది. మళ్ళీ కూడా మాకు జగన్ వస్తే బాగా జరుగుద్దని మేము అనుకుంటున్నాం. ఈసారి మాకు టీడీపీకి ఏంటి ఓటు మేము చేస్తామంటున్నారు కాబట్టి. సరే, ఎవరి ఇష్టం వాళ్ళది కదా. ఇప్పుడు ఎవరికి నచ్చింది వాళ్ళకి, ప్రస్తుతానికి మాకు నచ్చింది అది. మీ నియోజకవర్గంలో ఎమ్మెల్యే ఎవరు కావాలనుకుంటున్నారు? మాకు మేకపాటి అంటే జగన్ ప్రభుత్వం ఏదైతే అది వైఎస్ఆర్. ప్లీజ్ సబ్స్క్రైబ్ .news.